ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు రాకపోతే దాంట్లో ఈ తప్పు ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డిదే. వస్తే చంద్రబాబుది, రాకపోతే జగన్మోహన్ రెడ్డిది. కానీ వచ్చినా కూడా క్రిందటిసారి దానికి ఎగనిస్ట్గానే రాసుకొచ్చారు. ఈ దఫా పోయిన దానికి కూడా జగనే కారణమని రాసుకొచ్చినటువంటి ఆంధ్రజ్యోతి. అదే తెలంగాణలో వచ్చేటప్పటికి 320 MBBS సీట్లకు ఎసరు అన్నటువంటి ఒక వార్త రాసింది. దీన్నే ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచన అవసరమైతే కోర్టుకంటూ వైద్య విద్యా ప్రవేశాలు ప్రారంభమై అఖిల భారత కోటా 2 విడతల కౌన్సిలింగ్ రచయితం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీంతో వీటిలో ఏడాది తెలంగాణ విద్యార్థులు దక్కాల్సిన 320 MBBS సీట్లు 200 కన్వీనర్ 120 B కేటగిరీ కోల్పోవాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే డీమ్డ్ హోదా ఇస్తే అభ్యంతరం ఉండకపోయేదని, కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ అక్కడ వాళ్ళు వెళ్తున్నారు, ప్రభుత్వం వెళ్తోంది. అట్లాగా అక్కడ ఆ పాయింట్ రాసుకొచ్చినటువంటిదే. ఇక్కడ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్ ముందే వచ్చినటువంటి సీట్లని వదిలేసుకుంటున్నటువంటి వ్యవహారానికి సంబంధించి రాయకపోవడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం.